హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు మనము బెండకాయ ఉల్లికారం చేసుకుందామండి. దానికి కావాల్సినవి 1 స్పూను పచ్చెనపప్పు తీసుకున్నానండి, స్పూను గుళ్ళమినపప్పు తీసుకున్నాను. కొంచెం ఇది మనము లైట్గా వేపుకోవాలండి. ఇంకోండి ఇలా కలుపుకోవాలి, కొంచెం లైట్గా వేపితే సరిపోద్ది. ఇంకోండి 2 స్పూన్లు పల్లీలు కూడా తీసుకున్నాను. మొత్తం ఇవి కొంచెం లైట్గా వేపుకోవాలండి. ఇంకోండి అవి కొంచెం లైట్గా వేగి కదా 1 స్పూన్ జీలకర్ర కూడా వేసానండి. ఇది కూడా 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని ప్లేట్లో చల్లారబెట్టేసుకుందామండి. ఇంకోండి వేగిపోయాయి చూడండి, పప్పులన్నీ వేగిపోయినాయి. ఇంక జీలకర్ర కూడా వేగిపోయింది. మనము ప్లేట్లో చల్లారబెట్టేసుకుందామండి. ఇంకోండి ప్లేట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు అదే కళాయి పెట్టుకొని మనము నూనె వేసుకుందామండి. ఇంకోండి నూనె వేస్తున్నాను, 2 స్పూన్లు నూనె వేసానండి. ఈ ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. అలాగని నేను ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేశానండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్ కలర్ మారే వరకు వేపుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి పెట్టానండి, అది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం మనము బాగా కలర్ వచ్చేలాగా వేపుకుందామండి. ఇంకోండి ఇంక వేగిపోయి మనం వేరే ప్లేట్లో తీసేసుకుందామండి. ఇలా వేగితే చాలండి, ఎక్కువ వేగ అవసరం లేదు. చూడండి ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు మనం ఈ ప్లేట్లో తీసేసుకుందాం. ఇంకోండి ఇప్పుడు ఈ చల్లారిపోయాయి కదా, మనం మిక్సీ పట్టేసుకుందామండి. ఇంకోండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేస్తున్నాను. అలాగే 2 స్పూన్లు కారం తీసుకున్నానండి, ఇందులోనే వేసేసుకోవాలి పొడిలోనే ఈ కారం కూడా. అలాగే మనము వెల్లుల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టానండి, ఆ వెల్లుల్లిపాయలు కూడా నేను వేసేస్తున్నాను. ఇది మళ్ళీ మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి, మిక్సీ పడతాను. ఇప్పుడు మనము ఈ బెండకాయలు ఉల్లికారం అన్నాం కదండి, ఈ బెండకాయలు మనము ఇలాగా మధ్యలో ఇలాగా ఇక్కడ వరకు ఇలాగ ఓల్ చేసుకోవాలండి. ఇంకోండి ఇలాగా చూడండి, ఆ ఉల్లికారం మనము ఇందులో పెట్టాలి. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. మనం అన్ని కాయలు ఇలాగే కట్ చేసుకోవాలండి. నేను 1/2 కేజీ తీసుకున్నాను బెండకాయలు. ఇంకోండి అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి. మనము కొంచెం గ్యాప్ ఉండాలండి, గ్యాప్ లేకుండా కట్ చేసేసుకోకూడదు. ఇలా గ్యాప్ ఉంచుకోవాలి మనము. చూడండి ఇలాగా అన్నీ ఇలాగే కట్ చేసేసుకోవాలండి. ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు మనం పక్కన పెట్టుకున్నాం కదా, చల్లారిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కారపొడి ఉంది కదండి, ఈ కారపొడి కూడా మనము ఇందులోనే కలిపేసుకోవాలి. ఇలాగా చూడండి ఇలా మొత్తంగా ఇలా కలిపేసుకోవాలి మనము. ఇంకోండి మొత్తం మనము ఇలాగా ఉల్లిపాయలకి ముక్కలకు పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం ఇలా చీల్చుకున్న కాయలు ఉన్నాయి కదా, ఇలాగా ఈ కాయల్లో మనము ఈ మసాలా, ఈ కారం ఉల్లికారం మొత్తం మసాలా అన్నాను సారీ, ఈ ఉల్లికారం మొత్తం మనం ఇలాగా కాయలకు పట్టించేసుకోవాలండి. ఇలాగా మొత్తం మనం ఎన్ని కాయలు తీసుకున్నాం అన్ని కాయలు ఇలా పట్టించేసుకోవాలి. ఇలాగా మనం అన్ని కాయలకి కూడా సేమ్ ఇలాగే పట్టించేసుకోవాలండి. ఇంకోండి మనం ఉల్లిపాయలు వేపి తీసుకున్నాం కదా, అదే కళాయిలో ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్లోనే మనం ఇలా పెట్టేసుకోవాలి కాయలన్నీ. చూడండి కానీ ఇలాగా ఈ ఉల్లికారం చేసుకున్నా ఉన్నప్పుడు బెండకాయ ఉల్లికారానికి చిన్న బెండకాయలే తీసుకోవాలండి, పెద్ద ముదర బెండకాయలు తీసుకోకూడదు. చూడండి ఇలా ఉల్లికారం మొత్తం పెట్టేసుకున్నాం కదా, కాయలన్నీ ఇలాగే పెట్టేసుకోవాలి. సిమ్లోనే ఉంచండి, ఆయిల్లో పెట్టుకోకూడదు, మాడిపోతాయి, లోపల కొంచెం పచ్చిగా ఉండిపోద్ది. అలా కాకుండా సిమ్లో పెట్టుకొని ఇలా చిన్న కాయలు తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోండి చూడండి అన్ని కాయలు ఇలాగే పెట్టేసుకోవాలి మనము. ఇలా పెట్టేసుకున్నాం కదా, 5 నిమిషాలు మనం ఇది మూత పెట్టాలండి. 5 నిమిషాలు మూత పెడితే మగ్గిపోతుంది, కానీ సిమ్లోనే ఉంచండి, ఆయిల్ అయితే పెట్టుకోకూడదు. ఇంకోండి మనము ఇలాగ వేగింది కదా, ఇప్పుడు మనము ఇటుపక్క టర్న్ చేసుకుందామండి. చూడండి ఇలాగా మళ్ళీ ఎక్కువ తిప్పేయకూడదండి. చూడండి వేగిందా లేదా తెలియాలంటే కొంచెం ఇగో ఇలా తిప్పుకోవాలండి. చూడండి ఇలా ఇలా
మామూలుగా మొత్తం కలిపిలా తిప్పేసుకోకూడదండి, ఉల్లికారం ఊడిపోద్ది కదా మళ్ళీ. అందుకని ఇలాగా సింపుల్గా ఇలాగ సన్నగా తిరిగిలాగా తిప్పుకోవాలి. చూడండి ఏగిపోయింది చూడండి. ఇలాగే మనం అన్ని కాయలు తిప్పేసుకోవాలండి. ఇంకోండి చూడండి ఏగిపోయాయి కదా. ఇంక ఇది మనము స్టవ్ ఆపేసుకుందామండి. 10 నిమిషాల్లో ఈ బెండకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. చూడండి పప్పుచారు పెట్టుకున్నా, చారు పెట్టుకున్నా, నంచుకోవడానికి మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ బెండకాయ ఉల్లికారం. కాయలు కాయలుగా ఉన్నాయి కదండి, పప్పుచారులో నంచుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. చూడండి ఇంకోండి ఇంక ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ బెండకాయ ఉల్లికారం ఎలా ఉంటుంది అన్నది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఏగాలండి, ఇలా ఏగితేనే బాగుంటుంది. ఈ బెండకాయ జిగురు కూడా ఉండదు ఇలాగ ఏగితే, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటే జిగురు వచ్చేసి తినబుద్ధి అయ్యిందండి. చూడండి ఎంత బాగా ఏగిపోయిందో. ఇంకా ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. చూడండి ఎంత బాగా ఏగిందో.